అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని ఈడీ ఈరోజు రోజ్ రెవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. 10 రోజుల కస్టడీకి అడుగుతుంది. ఇంతకీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ పాత్ర ఏంటి? నిజంగా 300 కోట్ల రూపాయలు కేజ్రీవాల్కి సౌత్ గ్రూప్ నుంచి అందాయా? అసలు కేజ్రీవాల్కి సంబంధించి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? ఇలాంటి విశ్లేషణలో మనతో పాల్గొంటున్నారు దుర్గాప్రసాద్ మాస్టర్ గారు. మాస్టర్ గారితో మాట్లాడదాం. నమస్కారం మాస్టర్ గారు. నమస్కారం రాధాకృష్ణ గారు. సార్, ఈడీ కేజ్రీవాల్ చుట్టూ ఉచ్చు బిగిస్తుంది అని చెప్పి బయట మాట్లాడుకుంటున్నారు. ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి సౌత్ గ్రూప్ నుంచి 300 కోట్ల రూపాయలు చేతులు మారాయి, అది డైరెక్ట్గా కేజ్రీవాల్కి వెళ్ళాయి. దీనికి సంబంధించి ఆ డబ్బుని తీసుకెళ్లి పంజాబ్ అండ్ గోవాలో ఎన్నికల్లో ఖర్చు పెట్టాడు. దీనికి సంబంధించిన పక్కా ఆధారాలు మా దగ్గర ఉన్నాయని చెప్పి కేజ్రీవాల్కి సంబంధించి ఈడీ అధికారులు చెప్తున్నారు. దీని గురించి మీరేం చెప్తారు? రాధాకృష్ణ, అసలు ఫస్ట్ నా అధికారంలో ఏమని చెప్పి వచ్చారో చూద్దాం ఒకసారి. మోడీ గవర్నమెంట్ కూడా ఎదురు చూస్తుంది, ఎప్పుడు ఇతను తప్పులు చేస్తాడా, ఏం చేస్తాడు, ఎలాగా మనం క్యాచ్ చేయాలనేసి వెయిట్ చేశారండి. యాక్చువల్గా బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ అనుకున్నాం. ఊహించిన విధంగా ఈ ఆప్ పార్టీ అంటే ఢిల్లీ నుంచి ఒక గల్లీ పార్టీ అనుకున్నాం, కానీ నెమ్మదిగా కాంగ్రెస్ని మించి బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగింది. అది మోడీ గారి ప్రభుత్వం గుర్తించారండి. ఉదాహరణకి ఈయన ఢిల్లీలో అంతవరకు అయితే బాగానే పరిపాలించారు. ఈయనకు ఏమనుకున్నారంటే, నేను ఈ యొక్క రాష్ట్రంలో పరిపాలించినప్పుడు నాకు మంచి పేరు ఉంది, ఇంకా నేషనల్ లీడర్గా ఎదగడానికి అవకాశం ఉందని ఎవరు చెప్పుకుంటారు. దాంతో దగ్గరలో ఉన్నటువంటి గోవా కానీ, అలాగే పంజాబ్, గుజరాత్లో కూడా పార్టిసిపేట్ చేశారండి. ఓకే, యాక్చువల్గా గుజరాత్లో వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆ కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోతే బీజేపీ రావాలి. ఊహించిన విధంగా అకాలీదళ్ కూడా పార్టీ ఉంది అక్కడ. ఆ పార్టీలు కాదని బీజేపీ, కాంగ్రెస్, అకాలీదళ్ కాదని ప్రజలు ఆప్ గుర్తుకి ఇచ్చారండి. అంటే ఏమని చెప్పారు, మీకు ఎటువంటి అవినీతి ఉండదు, చాలా నీతివంతంగా పరిపాలిస్తాము, కరప్షన్ ఉండదని చెప్పారండి. నేను కుటుంబ పాలన లేదని చెప్పాడు ఆయన. బీజేపీలో కూడా కుటుంబ పాలన ఉండదు. ఇక్కడ బీజేపీలో స్కాములు కానీ స్కీములు లేవు, కాంగ్రెస్లో ఉన్నాయని బీజేపీ వాళ్ళు అంటుంటారు. నిజంగానే వీళ్ళ దగ్గర అది స్కీములు కానీ స్కాములు కానీ లేవు ఢిల్లీలో ఉన్నంత వరకు. మరి నేషనల్ లీడర్గా ఎమర్జ్ అవ్వాలని అనుకున్నప్పుడు మరి మీరు సిద్ధం సభలు ఈ రీసెంట్గా చూసుంటారండి. జగన్ గారు ఆంధ్రప్రదేశ్లో కండక్ట్ చేసినప్పుడు షర్మిల గారు మాట్లాడారన్నమాట. 600 కోట్లు ఎంత అయింది, ఇది ప్రజల సొమ్ములో ఖర్చు పెట్టారు, ఒక్కొక్క దానికి 100 కోట్లు అయిందటండి ఇది ఒక సిద్ధం సభకి. మరి అలాగే మరి ఈయన కూడా, ఈ కేజ్రీవాల్ కూడా సభలు నిర్వహించాలి కదా. ఎక్కడ గుజరాత్లో నిర్వహించారు ఆయన, గోవా, పంజాబ్. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఆయన ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్, ఆయన జీతం ఎంత ఉంటుంది, 1 lakh ఎంత ఉంటుంది. అది అవినీతి నిర్మూలన కోసం అన్నా హజారే బాటలో వచ్చాను అని చెప్పిన కేజ్రీవాల్ ఒక అవినీతి కేసులో 300 కోట్ల రూపాయల అవినీతి కేసులో వెళ్ళటం అనేది ఏదైతే ఉందో నిజంగా మనం కాకతాళీయం అని వచ్చేది. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఆయన అసలు వచ్చిందే అవినీతి రహిత ఒక రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ నేను సృష్టిస్తాను, మా పార్టీ అటువంటిది అన్న ఆయన మరి ఆ డబ్బులు ఎందుకంటే మరి ఖర్చు పెట్టాలి, డబ్బులు కావాలి. ఆ మాట అనకుండా అతను ప్రభుత్వంలోకి వస్తే బాగుండేది. కానీ తన స్టాండ్ అదే, అవినీతి అంటే నాకు కరప్షన్ లేకుండా వస్తానన్న వ్యక్తి. నిజంగా కుటుంబ పాలన లేదు. బీజేపీ మాత్రం ప్రత్యామ్నాయంగా ఉంది. మోడీ మాత్రం ఈయన ఎప్పుడు తప్పు చేస్తాడా అంటే, మోడీ అంటే ఏంటి, ఈడీ అంటే మనకి ఫైనాన్స్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందండి ఈడీ. దాని ప్రకారం వీళ్ళు ఎప్పుడు అలర్ట్గా ఉండి చూస్తుంటారు. వీళ్ళు తప్పులు చేశారు. ఈయన మీరు చెప్పినట్టు 300 కోట్లే, మీకు తెలిసినంత 300 కోట్లే, లోపల ఇంకెంత జరిగిందో మనకు తెలియదు. అది ఇది మాత్రం ఫుల్గా వాళ్ళ దగ్గర, ఈడీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. మీ దగ్గరికి నా దగ్గర రారు కదా, మరి మన దగ్గర ఎందుకు రావట్లేదు? కాదు సార్, మిగతా రాష్ట్రాల్లో స్టాలిన్ ఉన్నాడు, మమతా బెనర్జీ ఉంది, వాళ్ళందరూ మోడీకి ఆపోజిట్ గానే ఉన్నారు. బట్ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళిన బీజేపీయో లేకపోతే మోడీనో ఈడీనో, బట్ ఓన్లీ కేజ్రీవాల్ ని టార్గెట్ చేయడానికి రీజన్. దానికి సంబంధించి ఎవరైతే కవిత ఎవరైతే ఉన్నారో ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు కొన్ని ఆధారాలు లభించాయి. ఇప్పటికీ ఢిల్లీ లిక్కర్కి సంబంధించి చాలా మంది జైల్లో ఉన్నారు. మనోజ్ సిసోడియా లాంటి చాలా ఆయన అందరూ జైల్లో ఉన్నారు.
బట్ వాళ్ళ దగ్గర నుంచి అన్ని రాబట్టిన తర్వాతే కేజ్రీవాల్ని వాళ్ళు ప్రశ్నించడం కానీ దీనికి జరిగింది. అంటే ఏమంటే ఇక్కడ 9 సార్లు పిలిచారు వాళ్ళు. ఈయన నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, నేను సీఎం, నాకు మీటింగ్లు ఉన్నాయి అలా చెప్తున్నారు. కానీ నేను పార్టీ అధ్యక్షుడిని, నాకు చాలా వర్క్ ఉంది అలా చెప్తున్నారు. కానీ ఒక భారతదేశం ఉన్నప్పుడు మనం ఇక రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి కదా. నేను ఒక ఇంటర్వ్యూలో ఒక ఆయన్ని అడిగా, ఒక ఆఫీసర్ని, సామాన్య వ్యక్తిని మీరు వెళ్ళి ప్రశ్నిస్తున్నారు లేదా అరెస్ట్ చేయగలుగుతున్నారు, అదే సీఎం లెవెల్లో మీరు ఏం చేస్తారని అడిగా. అడిగితే ఆయన చెప్పాడు మాట, మేము కోర్టు ద్వారా మేము కూడా ఊరుకోమండి, ఒక 9 సార్లు 10 సార్లు ట్రై చేస్తాము, ఆయన రావట్లేదు అనుకోండి, కోర్టు ద్వారా మేము వెళ్ళి పర్మిషన్ తీసుకుని ఆయన అరెస్ట్ చేస్తామండి అని చెప్పారన్నమాట. నిజంగా ఆయన చెప్పినట్టే కోర్టు ద్వారా సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, మేము ఆ అరెస్ట్ను ఆపడానికి మాకు హక్కు లేదు, మాకేం అభ్యంతరం లేదు, మీరు అరెస్ట్ కావాలంటే చేసుకోవచ్చు అనేసి ఈయన కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే చెప్పేసింది కోర్టు, ఈడీకి నేను ఆపే అధికారం మాకు లేదని చెప్పారన్నమాట. ఇది మాత్రం 100% చేశారండి. చేయకపోతే ఎంతమంది మీరు చెప్పినట్టు వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యి ఆల్రెడీ వెళ్ళారు. కవిత కూడా ఏదో పొలిటికల్ రాజకీయ విషయాల మీద ఇంతకాలం ఆగిందండి ఇది. అంటే మన తెలంగాణ రాష్ట్రంలో కొద్ది ఎలక్షన్స్ వచ్చినాయి, అసెంబ్లీ ఎలక్షన్స్. అందువలన ఏదో కొద్దిగా లోపాయకారిగా జరిగినటువంటి ఒప్పందాలు అన్నిటి వలన వెంటనే అరెస్ట్ చేయలేదు. ఎందుకంటే ఒకవేళ జరిగితే ఏమన్నా సింపతి వచ్చేసి పాపం కూతుర్ని, కేసీఆర్ కూతుర్ని అరెస్ట్ చేశారు అని చెప్పేసి సింపతి వస్తుందో అది కూడా భయపడి ఉండొచ్చు. అయితే మోడీ ఎందుకు టార్గెట్ చేశారంటే బీజేపీలో ఉన్నటువంటి భావాలే ఆప్లో కూడా ఉన్నాయండి. ఇంకా ఈయన ఒక సామాన్య ఒక ఆఫీసర్ నుంచి వచ్చాడు. ఈయన మొదటి నుంచి రాజకీయాల నుంచి రాలేదు. నేను దేశానికి కానీ లేకపోతే రాష్ట్రానికి కానీ ఎంతో సేవ చేశాను. నిజంగానే అక్కడ స్కూల్స్ పెట్టారు, ఢిల్లీ వరకు సంక్షేమం చూశారండి. కొన్ని రాష్ట్రాలు ఉన్నాయనుకోండి, నేను అన్ని రాష్ట్రాల పేర్లు చెప్పను, వాళ్ళు సంక్షేమం చూస్తారు, మీకు అభివృద్ధి చూడరు. ఇక్కడ కేజ్రీవాల్ ఏం చేసి ఢిల్లీ వరకు సంక్షేమం చూశాడండి ఆయన. మీకు అలాగే సంక్షేమం అంటే ఏంటి, ఎలక్ట్రిసిటీ ఫ్రీ బిల్ అని చెప్పాడు ఆయన. అలాగే అంటే ఇది హిందుత్వం అంటే భావాలు, దేవుడి గురించి కూడా అక్కడ వ్యతిరేకంగా లేడండి. ఎప్పుడన్నా నేషనల్గా వచ్చినా కూడా ఈయన సపోర్ట్ చేశాడు, దేశాన్ని కూడా సపోర్ట్ చేశాడు. ఏదన్నా పాకిస్తాన్కి మనకి గొడవలు జరిగినప్పుడు కానీ ఉన్నప్పుడు కూడా వీళ్ళు సపోర్ట్ చేశాడు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేశాడు ఆయన. అవును. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రామ మందిరం నిర్మించారు కదండి, ఢిల్లీ ప్రజలకు ఏం చెప్పాడంటే ఆయన, నేను మిమ్మల్ని ఫ్రీగా తీసుకెళ్తాను, నేను రామ్ భక్తుడిని, నేను ఆంజనేయ భక్తుడిని, నాకు కూడా చాలా ఇష్టం అని చెప్పేసి ఇక్కడేమో రామ మందిరం నిర్మించారు బీజేపీ వాళ్ళు. ఆయన సపోర్ట్ ఏం చేశాడు, ఇక్కడ ఢిల్లీ ప్రజలందరికీ నేను మీకు ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ ఫ్రీగా తీసుకెళ్లి దర్శనం చేపిస్తాను, బస్సులు ఏర్పాటు అన్ని ఫ్రీ అని చెప్పారనమాట, భోజనాలు అన్ని ఫ్రీ, నువ్వు తీసుకెళ్తారని. అంటే ఎత్తుకు పై ఎత్తులాగా ఈయన కూడా హిందుత్వ భావాలు ఉన్నటువంటి వ్యక్తి. మరి గ్యారంటీగా మోడీ గారు కూడా టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. ఓకే సార్, ఢిల్లీ లిక్కర్స్ కేసుకు సంబంధించి వాళ్ళకు వచ్చిన ఏదైతే ఎవిడెన్స్ ఉన్నాయో దాని మీద పెట్టి అరెస్ట్ చేశారు, కరెక్టే. బట్ కేజ్రీవాల్ అంటే వాళ్ళకి పడట్లేదు, వాళ్ళు ఎదుగుతున్నాడు, అన్ని రాష్ట్రాల్లో ముందుకెళ్తున్నాడు, బీజేపీకి ప్రత్యామ్నాయంగా వెళ్తున్నాడు కాబట్టి ఆయన టార్గెట్ చేసింది. బట్ 9 సార్లు పిలిచినా రాలేదు. బట్ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 1,25,000 కోట్ల రూపాయలు మద్యానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 1,25,000 కోట్ల రూపాయలు. అక్కడ డిజిటల్ పేస్ లేవు, డైరెక్ట్ డబ్బులు తీసుకెళ్లి ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న పరిస్థితి. వీళ్ళు ఈడీ అవ్వచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు కూడా ఇటువైపు చూడకపోవడానికి ప్రత్యేకమైన కారణం బీజేపీతో జగన్మోహన్ రెడ్డి దగ్గరగా ఉండటమేనా అనుకోవచ్చా? ఈ ప్రజలందరికీ తెలిసింది. ప్రతిపక్షాలు కూడా మొన్నటి వరకు ఈ టీడీపీ కానీ జనసేన కానీ వాళ్ళు తెలుస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కోఆపరేషన్ ఉంది, ఆ ఆపరేషన్ మాకు తెలుసు, మేము అందుకే సెపరేషన్ లేదు అలా అనుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఇప్పుడు చాలాసార్లు ఢిల్లీ వెళ్ళారు. వెళ్ళినప్పుడు అంటే విభజన హామీలు ఉన్నాయి, స్పెషల్ స్టేటస్ ఉంది, అవన్నీ మాట్లాడుతున్నా అనుకుంటున్నారు. కానీ ఆయన పర్సనల్గా ఏం కేసులు ఉన్నాయి, లేకపోతే బాబాయ్ కేసా లేదంటే ఆయన పర్సనల్ కేసా, అవన్నీ కూడా ప్రతిపక్షాలు చాలాసార్లు విమర్శించినాయి. మీరు విభజన హామీల గురించి అడగట్లేదు, పోలవరం గురించి అడగట్లేదు, లేదంటే మీరు ఒక స్పెషల్ స్టేటస్ అడగట్లేదు, మీ పర్సనల్ విషయాలు అడుగుతున్నారు పాపం వీళ్ళు విమర్శించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అంటే ఆంధ్రప్రదేశ్లో మార్పు రావాలి, అభివృద్ధి లేదనుకుంటున్నారు. ఓన్లీ సంక్షేమం అయితే ఉంది, అభివృద్ధి లేదు కాబట్టి, ఒక రాజధాని లేదు కాబట్టి వీళ్ళు పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ,
లేదా వీళ్ళందరూ కూడా బీజేపీతో కలవడానికి కారణం అది. ఇంతకాలం సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. ఒకవేళ పదవి పోతే కవితకు పట్టిన దుస్థితో లేకపోతే కేజ్రీవాల్కి పట్టుకెళ్ళిన అలాంటిది జగన్మోహన్ రెడ్డికి జరిగే అవకాశం లేదనుకోవచ్చు. అది తప్పకుండా అది. ఎందుకంటే ఇది గ్యారంటీగా వీళ్ళు అధికారంలోకి వస్తే మన చంద్రబాబు బీజేపీ కూటమి ఉంది కదా, బీజేపీ, జనసేన, టీడీపీ అధికారంలోకి వస్తే గ్యారంటీగా మరి మరి కేసులన్నీ వస్తాయి. అంటే ఇసుక వీళ్ళు అనేది ఇసుక మీద చాలా దోపిడీ జరిగింది అంటున్నారు, మందోమో ఓన్లీ క్యాష్ అంటున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు ఈ అధికారంలోకి వస్తే ఇవన్నీ కూడా కేసులన్నీ తిరగదోడతారు. అంటే మీరు చెప్పినట్టు కవిత కానీ ఇప్పుడు సీఎం పొజిషన్లో ఉన్నటువంటి కేజ్రీవాల్నే అరెస్ట్ చేశారంటే మరి ఇంకా అప్పుడు ఒకవేళ ఓడిపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఉంటే గ్యారంటీగా ఇప్పుడు ఒకవేళ గెలవడానికి అవకాశం లేదని చాలామంది చెప్తున్నారు. ప్రజలందరూ ఏమన్నారంటే చాలా వ్యతిరేకంగా ఉందని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఏం నమ్మకం? నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను, ప్రతి ఇంట్లోకి ఉన్నాయి, వాలంటీర్లు నాకున్నారు, ఆ సైన్యం ఉంది, నాకు ఎమ్మెల్యే వాలంటీర్లు ఎన్నికల విధుల్లో ఉండకూడదు, ఎవరైతే ఉన్నారో మొత్తం వాలంటీర్లు ఎన్నికల విధుల్లో ఉండకూడదు, స్పెషల్ ఆఫీసర్స్ కూడా ఎన్నికల విధుల్లో ఉండకూడదు అని చెప్పేసి ఈసీ ఇప్పటికే చెప్పింది. మొన్న 40 మంది ఎవరైతే ఎన్నికల విధుల్లో ఉన్న వాళ్ళని మొత్తం సస్పెండ్ చేసింది. ఇలాంటి టైంలో కూడా ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి కొంచెం దెబ్బే అనుకోవచ్చు కదండి. దెబ్బటి దాన్ని ఇంకోలాగా అనుకుంటున్నారు కొంతమంది. ఎవరైతే సస్పెండ్ అయ్యారో వాళ్ళు ఈ పోలింగ్ బూత్ లో ఎలక్షన్ ఏజెంట్లుగా వచ్చారు అనుకోండి. అసలు సస్పెండ్ అయిపోయారు కదా, ఇప్పుడు సస్పెండ్ అయిన తర్వాత ఇప్పుడు వాడు వాలంటీర్ కాదాడు, వాడు ఎలక్షన్ ఏజెంట్ గా వస్తే తీసుకోవచ్చు. ఇది కూడా మరి తెలుగుదేశం జనసేనలో ఆలోచించాలి. ఇప్పుడు సస్పెండ్ అయ్యాడు, ఇలా వాలంటీర్ కాదు, ఎలక్షన్ అది ఏజెంట్గా వేసుకుంటారు. ఎదురుకుండా పాత ఆ ఏరియా వాళ్ళు వస్తారు. సస్పెన్షన్ లో ఉన్న మేబీ ఆయన ఏజెంటే కదండి అందరికి. ఇంతవరకు నేను అనుకోవడం అవకాశం ఉందో ఎలక్షన్ ఏజెంట్ కాబట్టి సస్పెండ్ అయ్యాడు కాబట్టి ఎలక్షన్ ఏజెంట్ గా వేసుకుంటే అనేది కూడా అలా కూడా ఆలోచించారు అనుకోండి. దీన్ని ఎలా చూడాలంటే వాళ్ళు మొదటి నుంచి వాళ్ళు చెప్తూనే ఉన్నారు, ఇది ఒక వైసీపీ సైన్యం, ఇది వైసీపీ అంటే వాళ్ళు నిజంగానే ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు, ఈ గవర్నమెంట్ వచ్చినా మేము కంటిన్యూ చేస్తాము, ఈ వ్యవస్థను మేము తీసేయము, ఇది కంటిన్యూ చేస్తామని అంటున్నారు. మరి ఎంతవరకు నమ్ముతున్నారో లేదో మనం చూడాలి. వీళ్ళు గట్టిగా చెప్పాలి, ఈ బీజేపీ కూటమి వాళ్ళు, టీడీపీ జనసేన కూటమి వాళ్ళు చెప్పాలి, వీళ్ళు దృష్టి తీసుకురావాలి. తర్వాత అది ఏమైతే ఆరోపిస్తున్నారో అవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తే వీళ్ళు అధికారులు రావడానికి అవకాశం ఉంది. జగన్ రెడ్డి గారు అయితే మంచి ధీమాగా ఉన్నారండి. ఆయన వై నాట్ 175 అంటున్నారు ఆయన. కారణం ఏంటంటే ఇంట్లో ప్రతి ఒళ్ళకి ఆ పథకాలు అందినాయి అన్న ఒక నమ్మకం.